హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ గురు పౌర్ణమి అండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఆ బాబాగారి ఆశీస్సులు మనందరికీ ఉండాలండి. అందరూ బాగుండాలి. ఈరోజైతే మార్నింగ్ టిఫిన్కి రోటి చట్నీ చేశానండి. బీరకాయలు నిన్న కూరగాయలు అవి ఫ్రెష్గా తెచ్చుకున్నాను. సరే, టమాటాలు, బీరకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి చక్కగా రోటి పచ్చడి చేశాను టిఫిన్కి. మేము కారం కాస్త తక్కువే తింటాం, అందుకు పచ్చిమిరపకాయలు తక్కువ వేసానండి. ఇట్లా బీరకాయలు పొట్టు తీయకుండా చక్కగా కడిగేసుకుని టొమాటోలు, బీరకాయలు ఇలా కట్ చేసి పసుపు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసి చక్కగా నూనె వేసి మగ్గపెట్టుకోవాలండి. వీటిని చక్కగా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని మగ్గబెట్టేసుకోవటమే. మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టి ఇలా పోపు పెట్టేయాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, రోటి చట్నీ కదా, ఆ టేస్ట్ పోపులోనే ఉంటుంది అంతాను. ఇట్లా పొయ్యి మీదే ఇట్లా వేసేసుకుని ఇట్లా దగ్గరికి రానివ్వాలండి. కాస్త పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది. వేసాను నేను, అది క్లిప్ మిస్ అయినట్టుంది. పచ్చి కొబ్బరి వేసినా కూడా రోటి పచ్చడిలో చాలా బాగుంటుంది. ఇది టిఫిన్కి మాత్రం సూపర్ ఉందండి. రాత్రి ఉప్మా చేశాను, దానికని చేశాను. తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చామండి. బయటికి వెళ్ళి వచ్చాక ఇక వంట ప్రిపేర్ చేశాను. ఈరోజు గురు పౌర్ణమి కదా, అందుకే వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ బిర్యానీలో ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, టొమాటోలు, క్యారెట్, తర్వాత బిర్యానీ దినుసులు అవన్నీ వేసి బియ్యం 3 డబ్బాలు బియ్యం వేసానండి. ఒక కొబ్బరి చెప్పని చక్కగా పాలు తీసాను మిక్సీ పట్టేసి. 3 గ్లాసులు బియ్యం కదా, 3 గ్లాసులు వాటరు. ఒక గ్లాస్ ఏమో కొబ్బరి పాలు పోసాను, ఇంకో గ్లాస్ ఏమో ఇంకా 2 గ్లాసులేమో నార్మల్ వాటర్ పోసాను. తర్వాత ఒక పక్కన బంగాళదుంప కుర్మా కూడా రెడీ చేశానండి. బంగాళదుంపలు ఉడకబెట్టేసుకుని ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేపేసాను. ఇది వేగిన తర్వాత ఒక కప్ పెరుగు తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు మసాలాలు వేగిన తర్వాత ఈ కప్ పెరుగు వేసేసుకుని చక్కగా కలిపి నూనె పైకి తేలాలండి, బాగా మిక్స్ అయిపోవాలి. ఈ కుర్మాలోకి నూనె పైకి తేలితేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర చల్లుకుని మూత పెట్టేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇదిగో ఇట్లా నూనె పైకి తేలింది. కుర్మా టేస్ట్ అంతా ఇలా దీంట్లోనే ఉంటుందండి. తర్వాత ఉడికిన బంగాళదుంపలు కూడా దాంట్లో వేసేసాను. చక్కగా దగ్గరకు రానిచ్చాక కూర మంట కట్టేసుకోవాలి. ఒకటికి 2 సార్లు చేసుకుంటూ ఉంటే అదే వచ్చేస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఏంటి? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ కర్రీ అది అయిపోయిన తర్వాత టీ పెట్టాం. నా ఫేవరెట్ టైము. ఒక 5 నిమిషాలు మనశ్శాంతిగా కూర్చొని మా వారితో, మా పిల్లలతో మాట్లాడుతూ టీ తాగుతున్నానండి. చాలా ఆస్వాదిస్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత బిర్యానీ పెట్టానండి. వెజిటేబుల్ బిర్యానీ అన్నాను కదా, ఉల్లిపాయలు, క్యారెట్, టొమాటో, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి అవి వేగిన తర్వాత రైస్ నానబెట్టాను 1 గంట. అది కూడా దీంట్లో వేసి ఒకసారి కలతిప్పేసుకోవాలి. కలతిప్పిన తర్వాత ఒక కొబ్బరి చెప్పని బాగా పేస్ట్ చేసి దాని పాలు తీసానండి. అదొక లోట అయింది. మొత్తం 3 డబ్బాలు రైస్ అని చెప్పాను కదా, సో 3 లోటాల నీళ్లు పడతాయి. ఒక లోటాడేమో కొబ్బరి పాలు పోసాను, మిగతా 2 లోటాలు నార్మల్ వాటర్ పోసాను.
తగినంత ఉప్పు కూడా మనం వేసేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజైతే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్.